ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈ 2026 సంవత్సరం మీనరాశి. ఈ మీనరాశి వారికి జూన్ 1వ తేదీ వరకు అర్ధాష్టమ గురుదోషం, ఏలినాటి శని లగ్నంలో ఉండటం, శని భగవానుడు మీనరాశిలో సంచరించటం, జన్మరాశిలో సంచారం, అట్లాగే 12వ స్థానంలో రాహు సంచారం, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. జూన్ 1వ తేదీ నుండి గురువు లక్ష్మీ స్థానం పంచమ స్థానంలోకి ఉచ్చలోకి రావటం వలన అన్ని సమస్యల నుంచి బయటపడ్డాము. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి. చేస్తున్న పనులు బాగున్నాయి అనే పరిస్థితి ఉంటుంది. మే నెల ఆఖరి వరకు కూడా చేసే పనులు కొంత వాయిదా వేసుకోండి. మానసిక ఒత్తిడి, ప్రశాంతత లోపించే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మీన రాశి వారికి ఫిబ్రవరి మార్చి మాసాలు కొంత ఒత్తిడి ఉంటుంది. జూలై ఆగస్టు మాసాలు కొంత ఒత్తిడి కలిగిస్తుంది. నవంబర్ డిసెంబర్ మాసాలు కొంత ఒత్తిడి కలిగించి మానసిక అశాంతికి లోనవటం జరుగుతుంది. కావున కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడి అనుకున్న దాన్ని సాధించగలిగాము, సక్సెస్ చేసుకోగలిగాము అనే పరిస్థితి అయితే ఉంటుంది. జూన్ 1వ తేదీ నుంచి భూమికి సంబంధించిన విషయాలు, గృహం సంబంధించిన విషయాలు ఫలిస్తాయి. సొంత గృహ నిర్మాణం చేసుకోగలుగుతారు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఒత్తిళ్లున్నా కూడా వాటిని అన్నీ అధిగమించి ఒక మంచి స్థితికి రాగలిగాను, ఒక మంచి గృహం నిర్మించుకోగలిగాను అనేటువంటి ఒక సంతృప్తి కలుగుతుంది. సంతానపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైన మార్పులు కలుగుతాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు. ఈ దోష నివారణకి వీలున్నంత వరకు రుద్రాభిషేకం ఒకసారి ఇంట్లో చేయించుకోండి, లేదా శివాలయంలో చేయించండి. మీకు మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. ఈ రుద్రాభిషేకం ఒకటి మీకు చాలా మంచి మార్పు తీసుకొస్తుంది. ఒకసారి చేసినట్లయితే చాలు. వీలుంటే ఆరుద్ర నక్షత్రంలో చేయండి, లేదా మాస శివరాత్రి రోజున చేయండి. ఇది మీకు మరింత సత్ఫలితాన్ని కలిగించే పరిస్థితిగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.